శివాయ గురవే నమః. చాలా మందికి విపరీతమైనటువంటి శత్రువులు యొక్క సమస్యలు అనేటువంటివి ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు, కష్టాలు అనేటువంటివి ఉంటాయి. అటువంటి సమయంలో దశమహావిద్యలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారు శత్రు స్తంభనకి చాలా అద్భుతంగా మనల్ని అనుగ్రహించి కాపాడేటువంటి దేవత. అంటే ఏం జరుగుతుంది అనంటే, అవతల వ్యక్తి యొక్క వాక్కు అన్ని విధాలైనటువంటి పనులు కూడా స్తంభనం అనేటువంటి జరుగుతుంది. అంటే కేవలం ఇది మనల్ని మనం రక్షించుకోవటం కోసం మాత్రమే. మనలకి హాని తలపెట్టాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి, మన గురించి చెడుగా మాట్లాడాలి, చెడ్డ ప్రచారాలు మన గురించి చెయ్యాలి, ఇటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వాళ్ళ నుంచి మనల్ని సంరక్షింపబడుతుంది. వాళ్ళ యొక్క మాటలు, ఆ విధమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి రాకుండా వాళ్ళు కోల్పోతారు. అటువంటి మాటలు మాట్లాడాలి అనబడేటువంటి ఆలోచనలు సమయానికి వాళ్ళకి రావన్నమాట. తద్వారా మనకి అటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది చాలా మంది వరకు కూడా పొలిటికల్గా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళకి, అలాగే జనాకర్షణ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఇంటా బయట కూడా అన్ని చోట్ల కూడా అవమానం ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ఒక గురువారం నాడు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయండి. శుభ్రంగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో లేదా ఏకాంతంగా ఉండేటువంటి గదిలో చక్కగా కూర్చొని ఆ యొక్క గట్టు మీద కానీ, లేదంటే ఒక పీట ఏర్పరచుకుని దాని మీద ఒక పసుపు రంగు యొక్క గుడ్డ అనేటువంటిది ఏర్పరచండి. పసుపు రంగు గుడ్డ వేసుకుని చక్కగా బగలాముఖి అమ్మవారి యొక్క ఫోటో తెచ్చి పెట్టుకోండి. చిన్న మీ యొక్క అరచెంకి సైజ్ అంతా ఉన్న ఫోటో తెచ్చి పెట్టుకున్నా సరిపోతుంది. అయితే ఆ విధంగా ఫోటో తెచ్చి పెట్టుకుని ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. ఆ బగలాముఖి అమ్మవారికి పసుపు రంగు యొక్క పువ్వులు ముందుగానే కోసి తెచ్చి పెట్టుకోండి. అటువంటి సూర్యాస్తమయం సమయంలో పువ్వులు కొయ్యకూడదు, ముందుగా కోసి తెచ్చి పెట్టుకోండి. పసుపు రంగులో ఉండేటువంటి పువ్వులు, చామంతి పువ్వులు వంటివి ఏదైనా సరే ఈ విధంగా పువ్వులతో అలంకరించండి. ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసం ఒక 108 సార్లు జపం చేయండి. ఓం హ్లీం బగలాముఖ్యై నమః. ఇది ఆ యొక్క మంత్రం. ఈ విధంగా జపం చేసి అమ్మవారికి ఆరతిచ్చుకుని ఈ విధంగా వరుసగా 11 లేదా 21 రోజుల పాటు చెయ్యొచ్చు, లేదా వరుసగా 11 లేదా 21 గురువారాల పాటు చెయ్యొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మంత్ర జపం చేస్తున్నంతసేపు కూడా ఆ అమ్మవారి యొక్క ఫోటో ముందర ఒక చిన్న పాత్ర కానీ, ఒక తమలపాకు కానీ పెట్టుకొని పసుపు అనేటువంటిది వేస్తూ ఉండొచ్చు. ఈ యొక్క పసుపుని దాచి పెట్టుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ పూజ చేసినటువంటి ఆ యొక్క పసుపుని తీసి మీ యొక్క గొంతుకి కానీ, లేదంటే ఒక్క చిటికెడు పసుపు మీ యొక్క నాలికేందు కానీ రాసుకుని మీరు ఏదైనా సరే మీటింగ్లకి కానీ, పొలిటికల్గా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు ఆ యొక్క సభలకి కానీ, లేకపోతే అతి అవసరమైన పనులకు కానీ వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క మాటకు ఆకర్షణ శక్తి కలుగుతుంది. మీ గురించి ఎవరైనా సరే చెడ్డగా మాట్లాడాలి, చెడ్డగా ప్రచారం చేయాలి అని అంటే అవేమీ కూడా వాళ్ళ యొక్క ఆటలు సాగకుండా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.